ఆస్తికురి బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలండి. ఆ ఇంటర్వ్యూలో మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వస్తుంది, మనం రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సంపాదించి ఇంటర్వ్యూ కనుక సరిగ్గా చేయలేకపోతే మనకి ఉద్యోగం వచ్చే అవకాశాలు పోగొట్టుకుంటాం. అటువంటి వారి కోసమే నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెడుతున్నాను. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్కి ఫార్మల్ ఇంగ్లీష్ అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ వేరండి. కొన్ని అంటే ఇంగ్లీష్ నేటివ్ వాళ్ళు లేదా ఇంగ్లీష్ కాన్వెంట్లో చదివే పిల్లలు కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. అవే గొన్న, వన్న, గొట్ట, గొచ్చ అని. అలాగా మీనింగ్ ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి అనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. కిందటి వీడియోలో నేను గోయింగ్ టు అంటే గొన్న అనే వాటి గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పాత వీడియోలు చూడండి. ఈరోజు మనం వాంట్ టు అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో వాంట్ టు దాన్నే ఫార్మల్గా వన్న అనే వర్డ్ ఉపయోగిస్తారు. వాంట్ టూకి బదులుగా వన్న అనే వర్డ్ ఉపయోగిస్తారు. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. వన్న అనే వర్డ్ ఎలా ఉపయోగించాలి, దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్లో వాంట్ టు దాన్నే ఫార్మల్గా మాట్లాడేటప్పుడు వన్న అనే వర్డ్ ఉపయోగిస్తారు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాంట్ టు ఈట్. ఇక్కడ వాంట్ టు బదులుగా వన్న అనే వర్డ్ కనుక ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే ఐ wanna eat. I want to eat. I wanna eat. Do you want to come? Do you wanna come? Do you want to come? Do you wanna come? We want to help. We wanna help. We want to help. We wanna help. They want to learn English. They wanna learn English. They want to learn English. They wanna learn English. I wanna drink tea. Wanna అంటే యాక్చువల్గా ఇది ఫార్మల్లో, దీన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో రాయాలంటే ఐ వాంట్ టు డ్రింక్ టీ. I wanna drink tea. I want to drink tea. I wanna buy a bike. I want to buy a bike. I wanna buy a bike. I want to buy a bike. I wanna learn spoken English. I want to learn spoken English. I wanna learn spoken English. I want to learn spoken English. Do you wanna watch movies? Do you want to watch movie? Do you wanna watch movie? Do you want to watch movie? What do you wanna do? What do you want to do? What do you wanna do? What do you want to do?
అంటే ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది. వాంట్ టు అనేది స్పోకెన్ ఇంగ్లీషు. దీన్ని ఫార్మల్గా ఇంగ్లీష్ నేటివ్ వాళ్ళు లేదా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలు ఎక్కువగా వాంట్ టుకు బదులుగా వన్న అనేది ఉపయోగిస్తారు. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడుతూ ఉంటానండి, కాబట్టి తప్పకుండా వాచ్ చేయండి.